గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్, బాగున్నారు కదా? సరే, మనకి ఇన్కంప్లీట్గా ఉన్న యూనిట్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు కదా. సో నేను ఆ యూనిట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. కొన్ని సెక్షన్స్ కొన్ని దగ్గరలో ఆగిపోయారు. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏది మనకి ఇన్కంప్లీట్గా ఉన్న యూనిట్? సిలబస్లో అయితే సెకండ్ యూనిట్. ఇది తప్ప మిగిలిన 4 యూనిట్స్ మీకు పర్ఫెక్ట్గా మీ ప్రాక్టీస్తో సహా అయిపోయింది. సో ఫస్ట్ ఏంటంటే చెప్పేది, మాకు చాలు అనుకున్న వాళ్ళు ఆ 4 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. 15 మార్క్స్ లాస్ అవుతారు, 60 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. లేదు మాకు మొత్తం ఓ గ్రేడ్ రావాలి, 5th యూనిట్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. సరే, ఈ యూనిట్లో ఏదో ఈ టాపిక్ అయిపోయిన వాళ్ళు ఓకే, అవ్వని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి. ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి అంటే ఈ ఫస్ట్ టాపిక్ చాలా ఈజీ అనమాట. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఐడియా ఉంది కదా, వర్గ సమీకరణాలు. అమ్మాయిలు అబ్బాయిలు తెలుగు మీడియం అబ్బాయిలు ఉన్నారు కదా, వినండి. అంటే ఇలా ఉన్న ఈక్వేషన్ని సాల్వ్ చేయటం మనకు వచ్చు కదా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0, ఇలా ఉన్న ఈక్వేషన్ని సాల్వ్ చేయటం వచ్చు కదా. అదే చెప్తున్నాను, ఈ ఫస్ట్ టాపిక్ అదే ఉంటుందన్నమాట. ఎక్స్ ప్లేస్లో మనం పీని చూస్తాము. ఎక్స్ ప్లేస్లో పీని చూస్తాము. పి ఏంటంటే పి ఈక్వల్ టు డివై బై డిఎక్స్. మీకు వై తెలుసు, ఎక్స్ తెలుసు. ఎక్స్ డిపెండెంట్ వేరియబుల్, వై ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్, వై డిపెండెంట్ వేరియబుల్. మీకు తెలుసు కదా. డివై బై డిఎక్స్ అంటే మనకు రెగ్యులర్గా రోజు చూసేదే కదా. దీన్ని ఈజీగా ఉండడం కోసం స్మాల్ పీతో డినోట్ చేస్తాము. క్యాపిటల్ పీ కాదు, క్లియర్గా చూడండి, స్మాల్ పీ. సరే, ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో మనకి పీ ఉంటుందన్నమాట. ఫస్ట్ టాపిక్ అంతా ఈజీగానే ఉంటుంది. మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయటం వస్తే చాలు. ఫ్యాక్టరీస్ కడతాము, సాల్వ్ చేస్తాము, ఇంటిగ్రేషన్ చేస్తాము. ఓకే, ఒక ప్రాబ్లం చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ పీ స్క్వేర్ మైనస్ 7p ప్లస్ 12 ఈక్వల్ టు 0. దీన్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఫ్యాక్టర్స్ చేసేయాలనిపించేస్తుంది కదా, అంతే. 12ని మనం -7 లాగా రాయాలి. 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 6. 2 × 6ని ఏం చేసినా మనకి 7 రాదు. పోనీ ఫస్ట్ది 1 × 12. 1, 12ని ప్లస్లు తీసుకున్నా మైనస్లు తీసుకున్నా ఏం చేసినా -7 రాదు. సో వన్ మోర్ ఆప్షన్ ఏంటి? 3 × 4. ఇదేమైనా వర్కౌట్ అవుద్దేమో చూడండి, అవుతుందా లేదా? 3 × 4 -7 లాగా స్ప్లిట్ అవుతుందా లేదా? 3 × 4 అయితే స్ప్లిట్ అవ్వదు. ఇక్కడ ప్లస్ ఉంది, 7 ముందు మైనస్ ఉంది. సో మరి ఇది ఎలా మేనేజ్ చేస్తాము? ఇలాగా -3 × -4. -3 × -4 ప్లస్ 12 అవుతుంది. అట్ ది సేమ్ టైం -3 ప్లస్ -4 ఈక్వల్ టు -7 అవుతుంది. ఓకే కదా, ఇది చిన్నదే, పర్లేదు. సరే, రాసేయండి. ఫస్ట్ స్టెప్ మీకు ఐడియా ఉంటుంది కదా. గివెన్ ఈక్వేషన్ ఈజ్ పీ స్క్వేర్ మైనస్ 7p ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్ స్ప్లిట్ చేసేయండి. పీ స్క్వేర్ మైనస్ 3p మైనస్ 4p ప్లస్ 12 ఈక్వల్ టు 0. నెక్స్ట్ కామన్ తీయటం. ఎలా కామన్ తీస్తారు? ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ వస్తాయి, ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ వస్తాయి. మనం కామన్ తీసే ఐటెం కూడా క్లియర్గా ఒకే బ్రాకెట్లో కనిపించేలాగా ఉండాలి. సరే, ఈ రెండిట్లో నుంచి p కామన్ తీయండి. p -3, ఇక్కడ నుంచి -4 కామన్ తీయండి. p -3 ఈక్వల్ టు 0. సరిపోతుంది కదా. -4 × -3 ఈజ్ +12. ఓకే, ఇప్పుడు అగైన్ ఈ 2 టర్మ్స్లో నుంచి మళ్ళీ ఏం కామన్ వస్తుంది? p -3 తీస్తే p -4 ఈక్వల్ టు 0. ఇంకో లైట్ సెట్ చేసుకుంటాను, ప్రస్తుతానికి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్కి వేరే లైట్ సెట్ చేసుకుంటాను. సరే, p -3 ఈక్వల్ టు 0, p -4 ఈక్వల్ టు 0 ఇంప్లైస్ p ఈక్వల్ టు 3,
p ఈక్వల్ టు 4. మామూలుగా క్వాడ్రాటిక్ p ఈక్వల్ టు 3, p ఈక్వల్ టు 4. ఇక్కడ మామూలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఇక్కడ ఆపేస్తాము. x ఈక్వల్ టు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము, అయిపోయింది ఆన్సర్. కానీ ఇక్కడ p అంటే మనకి p ఫైనల్ ఆన్సర్ కాదు. p అంటే ఏంటి ఇక్కడ మనకి dy/dx. మన సొల్యూషను y ఈక్వల్ టు సంథింగ్ అనే ఉండాలి కదా ఏ యూనిట్ అయినా. సో ఇక్కడ మనం అదే చేయాలి. p అంటే ఏంటి ఇప్పుడు రాసేయండి. p అంటే dy/dx ఈక్వల్ టు 3, ఇక్కడ dy/dx ఈక్వల్ టు 4. ఈ రెండిటికి ఒకే స్టెప్స్. IBS ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ అనేది ఈ dx అటువైపుకు వెళ్ళిన తర్వాత అయినా చేయండి, ముందైనా చేయండి, ఎలా అయినా పర్లేదు. dy ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తాను ఫస్ట్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ తీసుకోండి. ఇంటిగ్రల్ dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3dx ఇంప్లైస్ ఇక్కడ ఇంటిగ్రల్ dy అంటే y, ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్ తీసుకోండి. ఇంటిగ్రల్ dx ఇంప్లైస్ y ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx అంటే x. ఇంటిగ్రేషన్ అయిన తర్వాత మనం కాన్స్టెంట్ యాడ్ చేస్తాం కదా c. ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసేయండి. dy ఈక్వల్ టు 4dx. ఇక్కడ కూడా సేమ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ dy ఈక్వల్ టు 4dxకి ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ dy మీన్స్ y. ఇంటిగ్రల్ 4dx అంటే 4 కామన్ తీయండి, కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చిన్నదే. 4 ఇక్కడ ఉంటుంది. ఇంటిగ్రల్ dx అంటే x. తర్వాత ఇక్కడ కూడా ఇటు కాన్స్టెంట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ కూడా కాన్స్టెంట్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి, 2 కాన్స్టెంట్స్ అవసరం అవుతున్నాయి కాబట్టి దీన్ని C1 అంటున్నాము, దీన్ని C2 అంటున్నాము. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఈ 2 టర్మ్స్ ఇటు పక్కకు తెచ్చేస్తాము, ఈ 2 టర్మ్స్ కూడా ఇటు తెచ్చేస్తాము. ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాను, మీకు తెలిసిందే ఇది. జనరల్ సొల్యూషన్ ఆఫ్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ 1 అన్నాం అనుకోండి. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్ ఈ 2 టర్మ్స్ ఇటు తెచ్చేసేయండి, ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఇటు తెచ్చేసేయండి, రెండు కలిపి సొల్యూషన్ రాస్తున్నాము. y మైనస్ 3x మైనస్ c1 ఇంటూ ఇవి ఇటు తెచ్చేస్తున్నాము. y మైనస్ 4x మైనస్ c2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ మోడల్లో ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం, ఈజీ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ మోడల్లో ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాము. మీరు ఫాలో అవుతున్నారు కదా, అవుతున్నారనే అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా వస్తే కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేస్తున్నాను. సాల్వ్ ప్రాబ్లం ఎక్కడుందో, x ప్లస్ వైపీ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ xy ఇంటూ పి. క్లియర్గా క్వశ్చన్ చూడండి. ఫస్ట్ x ప్లస్ వైపీ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ xy ఇంటూ పి. సరే, ఫస్ట్ స్టెప్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ x ప్లస్ వైపీ స్క్వేర్, నేను ఆ టర్మ్స్ ఇటు తెచ్చేస్తున్నాను, మైనస్ ఆఫ్ 1 ప్లస్ xy ఇంటూ పి ఈక్వల్ టు 0. ఇందాకలాగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి క్లియర్గా లేదు. ఓకేనా, ఇది పీ స్క్వేర్ టర్ము, పీ టర్ము, రిమైనింగ్ కాన్స్టెంట్ లాగానే ట్రీట్ చేస్తాము. కానీ పైన ఉన్నది కొంచెం ఈజీ, దానికంటే ఇక్కడ కొంచెం మనం ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, దీన్ని ఫస్ట్ ఏం కామన్ తీయాలి, p ఈక్వల్ టు సంథింగ్ అని ఎలా రాయాలి, మన ఫైనల్ టార్గెట్ అది. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, ఏమైనా ఐడియా వస్తుందేమో. -1p మైనస్ p మైనస్ xyp ఈక్వల్ టు 0. ప్రతి క్వశ్చన్ పక్కన మీకు ఎగ్జామ్లో ఇలా క్లియర్గా ఇస్తారు, ఇవ్వకపోయినా మీరు అర్థం చేసుకోండి. p ఈక్వల్ టు dy/dx. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, మనకి 2 బ్రాకెట్స్ కనిపించాలి.
ప్రతి బ్రాకెట్లోనూ ఈ ఎడిషన్లో ఉన్న ఈక్వేషన్ని ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్గా మనం స్ప్లిట్ చేయగలగాలి. అంటే రెండు పీలలో ఉన్నాయనుకోండి, ఆ నెక్స్ట్ స్టెప్లో మనం పీ ఈక్వల్ టు సంథింగ్ అని రాయటానికి బాగుంటుంది. అలాంటి పాసిబిలిటీస్ ఇక్కడ ఏంటి ఒకసారి చూడండి. బోర్డ్ అయితే మనం డిఫరెంట్ టైప్స్గా ట్రై చేస్తాము. అది కరెక్ట్ ప్రాసెస్ కాదనుకుంటే రబ్ చేసేసి మళ్ళీ చేస్తాము. ఇక్కడ రబ్ చేసి కొట్టేస్తే వీడియో కట్ అవుతుంది. మళ్ళీ చూడండి అమ్మా. ఇప్పుడు దీని కంటిన్యూషను పీ స్క్వేర్లో మనకి ఈక్వేషన్ ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలి, రెండు పీ టర్మ్స్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇలాగా టూ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్గా ఈక్వేషన్ రాయాలి. మోర్ ఓవర్ ఆ టూ టర్మ్స్లో మనకి పీ ఉండాలి. సో దానికోసం అనమాట మన ట్రయల్స్ అన్నీ. ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ పీ అవి రెండు ఒక బ్రాకెట్లో, వైపీ స్క్వేర్ ఎక్స్వైపీ ఈ టూ టర్మ్స్ మరొక బ్రాకెట్లో వచ్చేలాగా వర్కౌట్ అవుతుందేమో చూడండి. ఈ ఎక్స్ మైనస్ పీ ఒక బ్రాకెట్లో రాస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ పీ ఒక దగ్గర ఉంచండి. ఇంకా దాన్ని ఏం చేయట్లేదు, జస్ట్ ఈ టూ టర్మ్స్ ఒక దగ్గర రాసాము. ప్లస్ ఈ రెండు టర్మ్స్లో ఈ టర్మ్ కనిపించాలంటే ఏం కామన్ తీయొచ్చు, పోనీ ఈ టూ టర్మ్స్లో ఏం కామన్ వస్తుంది. జాగ్రత్తగా చూడండి, నేను వైపీ కామన్ తీస్తున్నాను. ఇక్కడ కూడా వైపీ ఉంది కాబట్టి కామన్ వస్తుంది. సో వైపీ పోతే ఇక్కడ ఒక పీ, ఇక్కడ ఒక ఎక్స్ ముందు మైనస్ ఉంది. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ మైనస్ పీ ఉంది, ఇక్కడ పీ మైనస్ ఎక్స్ ఉంది. దీన్ని మనం ఎలా అడ్జస్ట్ చేస్తాము, జస్ట్ ఇక్కడ ఒక మైనస్ కామన్ తీయండి అంతే. ఇప్పుడు ఇది ఎక్స్ మైనస్ పీ అయిపోతుంది. ఓకే కదా? ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ఎక్స్ మైనస్ పీ కామన్ తీసేయండి. ఎక్స్ మైనస్ పీ కామన్ తీస్తే ఇక్కడ 1 మైనస్ వైపీ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ మైనస్ పీ ఈక్వల్ టు 0 అండ్ 1 మైనస్ వైపీ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు ప్రస్తుతానికి ఎక్స్ ఈక్వల్ టు పీ, పీ అంటే ఎంత, డివై బై డిఎక్స్, అండ్ 1 ఈక్వల్ టు వైపీ, పీ మీన్స్ డివై బై డిఎక్స్, ఇంప్లైస్ డివై క్రాస్ మల్టిప్లికేషన్ డివై ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్. ఇది ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేయొచ్చు, లేదా రెండు ఒకేసారి చేయొచ్చు, ఎలాగైనా మనం పర్లేదు, మన ఇష్టం. ఇప్పుడు రెండింటికి కలిపి ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసాను చూడండి. ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఇంటిగ్రల్ డివై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్, వైకి ఇంటిగ్రేషన్ డివైకి ఇంటిగ్రేషన్ వై, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా తెలుసు కదా, కాన్స్టెంట్ సి. కాన్స్టెంట్ సి చాలు, C1 ఎందుకు వేస్తున్నాము, ఇక్కడ మరో కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఇంటిగ్రల్ వై డివై ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్, వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2, ఎక్స్కి ఇంటిగ్రేషన్ డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్, కాన్స్టెంట్ టు C2 అంతే. క్వశ్చన్కి 1 వేస్తాము. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాసేస్తాము. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్, ఈ టర్మ్స్ని ఇటు తెచ్చేసేయండి, ఇక్కడ కూడా ఈ టూ టర్మ్స్ని ఇక్కడికి తెచ్చేయండి, రెండు కలిపి రాసేస్తాము. సొల్యూషన్ ఏమవుతుంది, వై మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ C1 ఇటు వచ్చేస్తే మైనస్ C1 వై స్క్వేర్. అలాగే ఈ టూ టర్మ్స్ కూడా ఇటు తెచ్చేస్తున్నాము, మైనస్ ఎక్స్ మైనస్ C2 ఈక్వల్ టు 0. ఓకేనా? ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ ఈక్వేషన్కి అటువైపు ఉన్న టర్మ్ని ఇటు తెచ్చాము, ఇక్కడ మీకు ఎక్స్ మైనస్ పీ కనిపిస్తుంది. ఇదే టర్మ్ మళ్ళీ కనిపించాలంటే ఏ టర్మ్ కామన్ తీయాలో ట్రయల్ చేస్తున్నాము. మళ్ళీ మనకి మైనస్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆ మైనస్ కూడా తీసేసాము. ఇప్పుడు ఇది ఎక్స్ మైనస్ పీ, ఇది 1 మైనస్ వైపీ అవుతుంది. సొల్యూషన్ రాసాము. ఓకే కదా? ఇక్కడ ఇంటిగ్రేషను, క్రాస్ మల్టిప్లికేషను, ఇక్కడ కూడా రెండు వైపులా ఇంటిగ్రేషను, జనరల్ సొల్యూషను. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయండి.
ఓకే, ఈ మోడల్లో ఇంకో ప్రాబ్లం చేస్తున్నాను చూడండి. థర్డ్ ప్రాబ్లము 4y² ప్లస్ 2xy ఇంటూ 3x+1 ఇంటూ p ప్లస్ 3x³ ఈక్వల్ టు 0. ఓకే, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ 4y² ప్లస్ 2 3 ఉంది, 2 ఇంటూ 3 వేయండి లేదా విడిగా వేయండి, ఎలాగేసినా పర్వాలేదు. ఇక్కడ ఒక x వదిలేసాము, x 2xy 3x, ఇక్కడ x² 3p. ఓకే కదా. తర్వాత ఈ +1 దగ్గర 2xy 1p మొత్తం కలిపితే 2xyp ప్లస్ 3x³ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం టర్మ్స్ కామన్ తీయాలి. ఎలా కామన్ తీయాలి? 2 pలు కనిపించే టర్మ్స్ యొక్క ప్రొడక్ట్గా దీన్ని కామన్ తీయగలగాలి. ఈ రెండిట్లో తీయండి, ఈ రెండిట్లో తీయండి, ఎలా తీసినా సరే పీలు ఉన్న 2 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ రావాలి. మనం మొత్తం ఎడిషన్లో ఉన్నాము, ఎడిషన్ని ప్రొడక్ట్గా మార్చడానికి మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. నాకేమనిపిస్తుందంటే ఈ రెండింటిలో 2yp కామన్ వస్తుంది అనిపిస్తుంది. 2yp ఉంది కదా, తీస్తున్నాను. తీస్తే 4లో ఒక 2 పోతే ఇంకొక 2, ఇంకొక y, ఇంకొక p ప్లస్ 2yp పోతే ఎక్సేనా, ఎక్సే. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఇదే టర్ము ఇక్కడ కనిపించాలి అంటే ఏం కామన్ తీయాలి? ఇక్కడ x ఉంది కదా, ఇక్కడ x రావాలి, మనకు వేరే ఆప్షన్ లేదు, x రావాలి అంటే ఎంత కామన్ తీయాలి? 3x. సరిపోతుందా 3x కామన్ తీస్తే? ఇది ఓకే, ఇక్కడ మైనస్ చేయటం అవుతుందా? 3x కామన్ తీస్తే 3x తీయాలా, x² తీయాలా? అవ్వలేదు కదా, 3x³ x తీస్తే ఇక్కడ మీకు ఎంత ఉండాలి? x² కదా. సో 3x² కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 2yp. ఇప్పుడు ఓకే, మనకు సరిపోయింది. ఈ 2yp టర్ము, ఇక్కడ 2yp టర్ము, x మనం కామన్ తీసిన ప్రొసీజర్ కూడా కరెక్టే అనమాట. ఓకేనా? కరెక్ట్ కాకపోతే ఏం చేస్తాము? దీన్ని ఆపేసి ఇంకోలా ట్రై చేస్తాము, అంతే. yp. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం కామన్ వస్తుంది? ఈ 2yp ప్లస్ x అనే టర్ము రెండింట్లోనూ ఉంది, కామన్ తీసేస్తున్నాను. తీస్తే ఏమొస్తుంది? 2yp ప్లస్ 3x² ఈక్వల్ టు 0. అంతే కదా. ఇప్పుడు 2 టర్మ్స్ యొక్క ప్రొడక్ట్గా మార్చాం కాబట్టి రెండిటి ప్రొడక్టు 0 కాబట్టి ఈచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఒకేసారి చేయండి లేదా ఒకటి అయిన తర్వాత ఒకటి చేయండి. నేను ఒకటి అయిన తర్వాత ఒకటి చేస్తున్నాను. ఫస్ట్ ఇది చేస్తున్నాను. 2yp అంటే ఎంత? dy/dx ప్లస్ x ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లై చేయండి, అడ్డ గుణకారం. dxతో ఈక్వేషన్ని హెచ్ వేస్తే ఇక్కడ dx పోతుంది, ఇక్కడ హెచ్ వేస్తున్నాం కదా, dx వస్తుంది. ఇప్పుడు IBS, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. 2 కాన్స్టెంట్ బయట రాసేసాను ఇంటిగ్రేషన్కి, ఎక్స్కి ఇంటిగ్రేషను ఈక్వల్ టు 0 ఇంప్లైస్ 2 ఇంటూ వైకి ఇంటిగ్రేషన్ y²/2, ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2. ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి కాన్స్టెంట్. ఫైనల్గా ఇక్కడ మనకు వచ్చేది y² ప్లస్ x²/2 మైనస్ c1 ఈక్వల్ టు 0. ఒక పార్ట్కి ఇంటిగ్రేషన్ చేసేసాం. సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ. 2yp మీన్స్ dy/dx ప్లస్ 3x² ఈక్వల్ టు 0. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ x తోటి dx తోటి 3, ఇక్కడ dx పోతుంది, ఇక్కడికి dx వస్తుంది. ఏం చేయలేదు,
జస్ట్ డిఎక్స్ తోటి ఈక్వేషన్ని మల్టిప్లై చేసామంతే. ఇప్పుడు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. 2 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట వేసాము. ఇంటిగ్రల్ y dy ప్లస్ 3 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x² dx ఈక్వల్ టు 0. ఇదంతా మీకు నోట్స్ నేను పంపించాను. మీకు ఇంకా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఓకే కదా. ఇంటిగ్రల్ y dy అంటే y²/2. x²కి ఇంటిగ్రేషన్ అంటే x³ 3. రెండు వైపులా ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్స్ ఇక్కడ C1 వేసాం కాబట్టి C2 వేస్తున్నాను. ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్. ఫైనల్గా మన అవుట్పుట్ y² ప్లస్ 3 లేదు పోయింది. x³ ఈక్వల్ C2 ఇటు తెచ్చేస్తున్నాను ఈక్వల్ టు 0. సో జనరల్ సొల్యూషన్ ఇక్కడ ఈక్వేషన్ నంబర్ 1. అవసరమైందాక మనం అక్కడ 1 వేయం అంతే కదా, అందుకని ఇప్పుడే వేసాను. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్ ఈ రెండు కలిపి y² ప్లస్ x²/2 మైనస్ C1 y² ప్లస్ x³ మైనస్ C2 ఈక్వల్ టు 0. సో క్లియర్గా చూడండి, మీకు పంపిన నోట్స్లో ఉంది. ఇంకా డౌట్ ఉంటే కాల్ చేయండి. మధ్యలో కెమెరా టచ్ అయింది, కట్ అయింది, ఏమనుకోకండి. ఓకే, ప్రాబ్లం ఇంకా స్టార్ట్ చేయలేదు. మీకు ఇది ఓకే కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డైరెక్ట్గా రూట్స్ కనుక్కోలేనప్పుడు రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. వర్గ సమీకరణ మూలాలు నేరుగా విడగొట్టి చేయలేనప్పుడు ఈ ఫార్ములా వాడి చేస్తాము. ఎప్పుడూ 6th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నారు. సో ఎక్కువ మాట్లాడటానికి ఏం లేదు అందులో. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఎక్స్ ఉన్న దగ్గర ఇక్కడ పీని చూడాలి. ఇందాక ముందు ప్రాబ్లమ్స్ లాగా డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ విడగొట్టలేకపోయాం కాబట్టి సరే. p² x² ముందు a ఇక్కడంటే ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ bx అంటే ఎక్స్ని p లాగా చూడండి. ఈ p కాకుండా మిగిలిందంతా మనకి b అవుతుంది. 2y cot x ఇంటూ p y² ఇటు తెచ్చేయండి. ప్లస్ ఎందుకు రాశాను, ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా. మనకి c ముందు ఎలాగో ప్లస్ ఉంది, మన కంపారిజన్లో ఎలాగో మనకు క్లారిటీ ఉండాలి. అందుకు దీన్ని ఇలాగే రాస్తున్నాను. y² ఇటు వస్తే మైనస్ y² అవుతుంది. కంపేర్ చేసేటప్పుడు c ఈక్వల్ టు ఎంత అని ఇక్కడ కంపేర్ చేయాలి కదా, అందుకు ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది అని రాయకుండా దాన్ని అలాగనే ఉంచాను. ఇప్పుడు ఇక్కడ ఏ ఎంత p². ఇదేంటి, ఇది p² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది 1. b ఎంత -2y cot x. c ఎంత -y². ఫార్ములా అప్లై చేయండి. p ఈక్వల్ టు -b -2y cot x ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac. c ముందు మైనస్ ఉంది బై 2a. గుడ్. నెక్స్ట్ -2y cot x ప్లస్ ఆర్ మైనస్ √ మనకి ఏమైనా కామన్ వస్తుందేమో కాస్త చూడండి. మనకు ఆ రూట్ పోవాలి, రూట్స్ రావాలంటే రూట్ పోవాలి. అదేం భాష, రూట్స్ అంటే మూలాలు. మూలాలు రావాలంటే ఈ పైన రూట్ పోవాలి అంటున్నాను. ఇది 2² అంటే 4, ఇంకా y² ఉంది, cot² ఉంది. ఇక్కడ చూడండి మైనస్ అది ఎలాగో ప్లస్, 4 ఉంది, y² ఉంది. సో 2² మీన్స్ 4, y² రెండు టర్మ్స్లో ఉన్నాయి. సో కామన్ తీస్తున్నాను. 4y² కామన్ తీస్తే ఇక్కడ cot² ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, ఆ ప్లస్సే ఉంది. 4y² పోతుంది, అది ఆ టర్మ్ తీసాము అంటే ఇక్కడ 1 ఉన్నట్లు. ఏదో వస్తున్నట్లుగా రూట్ పోతున్నట్లుగా అనిపిస్తుంది కదా, అనిపించట్లేదా?
అనిపించకపోతే ఏం చేస్తాం, మానేయండి అయితే. అనిపించింది కదా, అయితే ఓకే. -2y cot x ప్లస్ ఆర్ మైనస్ రూట్ లోపలికి బయటికి తండి. సరే, ముందు ఇది ఈ ఫార్ములా రాద్దాం, మొత్తం ఒకేసారి తెచ్చేద్దాం. 4y², అదే మీరు అనుకున్నదే. ఏంటి ఫార్ములా? 1 + cot²x అంటే cosecant²x. అందరూ బాగానే ఉన్నారనమాట, బాగానే చెప్పారు కదా, రాసేయండి. 1 + cot²x = cosecant²x/2. సరే, ఇప్పుడు ప్రతి టర్ము రూట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. 4 రూట్ బయటకు వస్తే 2 అవుతుంది. y²కి అన్నీ ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ప్లస్లో ఉంటే మనం బయటికి తేలేము, అందుకనే ప్రొడక్ట్లోకి తెచ్చాం. సరే, దీని రూట్ 2y cosecant x, స్క్వేరు రూటు పోతున్నాయి. -2y cot x ప్లస్ ఆర్ మైనస్ 2y cosecant²x అంటే రూటు స్క్వేరు పోతే cosecant x /2. పైన 2 కామన్ వస్తుంది, కామన్ తీస్తాను, క్యాన్సిల్ అవుతుంది, మనకి కాస్త బెటర్గా ఉంటుంది పని. 2తో పాటు y కూడా వస్తుంది. సరే, ఇప్పుడు తీయలేదు కదా, నెక్స్ట్ స్టెప్లో రాద్దాము. /2 2 క్యాన్సిల్. ఇప్పుడు నేను -y ఇక్కడ బయట మైనస్ ఉందా లేదా ఏంటో కదా. -2y cot x ప్లస్ ఆర్ మైనస్ 2y cosecant x. ఈ మైనస్ మనం బయట ఉంచామా లోపల ఉంచుదామా? ఇక్కడ 2 మాత్రమే కామన్ తీయండి, ఈ మైనస్ లోపల ఉండనివ్వండి, మనకి నెక్స్ట్ స్టెప్లో బెటర్గా ఉంటుంది. 2 కామన్ తీస్తే ఈ -y ఇక్కడే ఉంచాము. -y cot x ప్లస్ ఆర్ మైనస్ 2 మాత్రమే కదా తీసాము. సో ప్లస్కి మైనస్కి మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, దాన్ని అలా ఉండనివ్వండి. ఇప్పుడు కూడా వైని మాత్రమే కామన్ తీయండి, y కామన్ తీస్తే -cot x ప్లస్ ఆర్ మైనస్ వైని మాత్రమే తీసాము, -cot x ప్లస్ ఆర్ మైనస్ cosecant x. ఓకే, ఇప్పుడు ఈ ప్లస్తోని ఒకసారి తీసుకుందాము. పీకి 2 రూట్స్ రావాలి కదా, ఈ ప్లస్తోని ఒకసారి తీసుకుందాము, మైనస్ తోటి ఒకసారి తీసుకుందాము. మనకు వస్తున్న 2 రూట్స్ p = y ఇంటూ -cot x. ఇగోండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఒకసారి ప్లస్ తీసుకుంటాము, ఇంకోసారి ఇక్కడ మైనస్ తీసుకుంటాము, అవే మనకు వచ్చే 2 రూట్స్ అవుతాయి. p = y ఇంటూ -cot x ప్లస్ cosecant x. p = y ఇంటూ -cot x మైనస్ cosecant x. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకా మనం p అంటే ఏంటి అనేది రాసేయండి. dy/dx = y ఇంటూ -cot x కదా, మనకి ఇంటిగ్రేషన్ అది అవ్వాలి కదా, దీన్ని కాస్త బెటర్గా రాద్దాం. cot x అంటే ఏం రాద్దాం? cos x /sin x. cosecant x అంటే 1/sin x. ఇది అవనివ్వండి, దీన్ని అయ్యాక దాని పరిస్థితి చూద్దాం. ఇంకా ఇక్కడ ఎల్సిఎం చేస్తే బాగుంటుంది కదా, చేసేయండి. sin xతో ఎల్సిఎం చేస్తే ఈ 1 ముందు రాస్తున్నాను, -cos x +1 వస్తుంది కదా, 1 - cos x రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను? ఇంటిగ్రేషన్ వస్తుంది కాబట్టి, రావాలి కాబట్టి. ఆ తర్వాత 1 - cos xకి మీకు ఏమైనా ఫార్ములాస్ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని 1 అనండి అంటాము. ఇక్కడ 2 ఉన్నాయి కదా, మనకు ఎలాగూ ఇందాకలాగా ఇక్కడ ఇది అవ్వదు. సో నంబర్స్ ఇచ్చేస్తున్నాను. దీని తర్వాత ఇది చేద్దాం. దీని పరిస్థితి ఏంటి? దీని ఫార్ములా ఏంటి? 1 - cos 2xకి మీకు ఫార్ములా తెలుసు. ఏం తెలుసు?
అది ఏంటది 2 sin స్క్వేర్ ఎక్స్ 2 sin స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉంటే సైన్ వస్తుంది, ప్లస్ ఉంటే కాస్ వస్తుంది. క్లియర్ కదా? ఇక్కడ మనకి మైనస్ ఉంది, సైన్ వేసాను. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ 2 లేదు, మరేం చేద్దాం? ఫార్ములా ఎలా అప్లై అవుతుంది? ఇక్కడ 2x ఉన్నప్పుడు ఇక్కడ x ఉంది అంటే దీనిలో హాఫ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా హాఫ్. 2xలో x హాఫ్ అయితే xలో హాఫ్ ఏమవుతుంది? 2 sin స్క్వేర్ x/2 వేస్తున్నాను. ఎందుకు ఈ బాధ? ఇంటిగ్రేషన్ రావడానికి, అంతకంటే వేరే రీజన్ ఏం లేదు. ఇలా కాదు, మాకు వేరేలాగా ఇంటిగ్రేషన్ బెటర్గా చేస్తాము అంటే వెరీ గుడ్, చేసేయండి. ఏం చేసినా మనకి ఇంటిగ్రేషన్ రావడం ఇంపార్టెంట్. ఇక్కడ నాకైతే ఇలా వచ్చు, ఇలా చేస్తున్నాను. మీకు ఇంతకంటే ఈజీగా మేము చేస్తామంటే ఓకే. కొంచెం చూడండి, కెమెరా మళ్ళీ పోయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది మనకి సైన్ ఎక్స్కి ఫార్ములా అంత ఐడియా ఉంటుంది, కానీ ఇది క్లియర్ కదా. సైన్ 2x ఫార్ములా ఏంటిది? 2 sin x cos x. ఇప్పుడు దాన్ని సైన్ ఎక్స్కి అప్లై చేస్తున్నాము. ఇక్కడ 2x ఉంటే దీనిలో హాఫ్, అలాగే సైన్ ఎక్స్కి హాఫ్ ఏమవుతుంది? 2 sin x/2 cos x/2. దాన్ని ఇక్కడ రాస్తున్నాను. 2 sin x/2 cos x/2. 2 క్యాన్సిల్ అవుతుంది, సైన్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా dy/dx అంటే dy/dx ఈక్వల్ టు y ఇంటూ సైన్ బై కాస్ tan x/2. వెరీ గుడ్. క్రాస్ మల్టిప్లికేషను dy ఈక్వల్ టు y tan x/2 ఇంటూ dx. ఇప్పుడు y టర్మ్స్ ఒక వైపుకి 1/y dy ఈక్వల్ టు tan x/2 dx. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ 1/y dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan x/2 dx. ఇంటిగ్రల్ 1/y మీన్స్ log y. ట్యాన్కి ఇంటిగ్రేషను వెరీ గుడ్, log secant x. log secant x ఓకే, కానీ ఇక్కడ x కోఎఫిషియంట్ ఉంది, ఎంత ఉంది? 1/2. అది బైలోకి వస్తుంది. ఓకే కదా? మీకు అంతా తెలుసు, నాకు తెలుసు. ఇంటిగ్రేషన్ అయిపోయింది, కాన్స్టెంట్ యాడ్ చేయాలి. మామూలుగా కాన్స్టెంట్ సి అని యాడ్ చేస్తాము, కానీ ఈ రెండు లాగ్స్లో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ కూడా సిలో యాడ్ చేస్తే లాగ్ రిమూవ్ చేయడానికి బాగుంటుంది. సి కాకుండా C1 ఎందుకు వేస్తాము? ఇక్కడ ఇంకొక థర్డ్ ఈక్వేషన్ ఉంది, దానికి చేస్తే మరొకటి వస్తుంది కాబట్టి. సరే, ఇప్పుడు log y ఈక్వల్ టు log 1/1/2 అంటే 2 కదా. లాగ్ రిమూవ్లో లాగ్ ముందున్న కాన్స్టెంటు ఫంక్షన్ పవర్లోకి వెళ్తుంది. మీకు క్లియర్గా విపరీతంగా తెలుసు, చాలా చేసాం ఇలాంటివి. ఇప్పుడు log a ప్లస్ log b, log ab. ఆ తర్వాత ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ రిమూవ్ చేస్తే మనకి ఏముంటుంది? y ఈక్వల్ టు c1 secant స్క్వేర్ x/2. ఇక్కడ ఫార్ములా, ఇక్కడ మనం మిస్ అయినా రాసుకోవటం ఫార్ములాస్ ఏమున్నాయంటే ఇది రాయలేదు, రాస్తున్నాను. ఏంటి రాయలేదు? ఇంటిగ్రల్ tan ax dx ఈక్వల్ టు, ఇక్కడ యూస్ చేసాం కదా ఇంటిగ్రల్ tan ax dx ఫార్ములా. అది ఆ ఫార్ములా రాయలేదు, రాస్తున్నాము. ఇంటిగ్రల్ tan ax అంటే ఫార్ములా ఇక్కడ ఏం అప్లై చేసాము? అదే log secant ax. ఇంకా ఎక్స్ కోఫిషియంట్ ఏది ఉంటే అది బైలోకి వస్తుంది. ఇదే ఫార్ములా, మీకు తెలిసిందే.
జనరల్గా ఇంటిగ్రేషన్ అయిన తర్వాత కాన్స్టెంట్ యాడింగ్ అది. ఓకే, ఇప్పుడు ఇంకొక మొక్క ఉండిపోయింది. ఈ రెండు దగ్గరలా మైనస్ ఉంది కదా, ఈ పార్ట్ ఉండిపోయింది. ఒకసారి చూడండి. ఈ రెండు దగ్గరలో మైనస్ ఉంది, మనం ఆ పార్ట్ చేయలేదు, అది చేస్తున్నాను. సరే, P ఈక్వల్ టు y మైనస్ కామన్ తీసేయండి, రెండిటిలో ఉంది cot x ప్లస్ cosecant x. మైనస్ cot x మైనస్ cosecant x ఉంది, ఆ మైనస్ బయట రాశాను. సేమ్ అవే స్టెప్స్. కాస్ అంటే కాస్ బై సైన్, cosecant అంటే 1/sin. ఎల్సిఎం 1 ప్లస్ కాస్ ఎక్స్ పైన వస్తుంది కిందన. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ మైనస్ ఉంటే సైన్ ఫార్ములా, ప్లస్ ఉంటే కాస్ ఫార్ములా. సో ఏమవుతుంది ఫార్ములా? 1 ప్లస్ కాస్ 2x ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. అలాగే 1 ప్లస్ కాస్ ఎక్స్ 2 కాస్ స్క్వేర్ x/2 అవుతుంది. 2 కాస్ స్క్వేర్ x/2. ఇది ఇందాక స్ప్లిట్ చేసాం కదా, సేమ్ 2 sin x/2 కాస్ x/2. 2 క్యాన్సిల్, కాస్ అయినా క్యాన్సిల్, కాస్ క్యాన్సిల్. వైని ఇటు తెచ్చి ఇక్కడ p అంటే dy/dx రాస్తున్నాను. ఇప్పుడు వైలో ఒక దగ్గరికి తెచ్చేస్తున్నాను. 1/y dy ఈక్వల్ టు, ఇక్కడ కాస్ బై సైన్ ఉంది కదా, అంటే కాట్ x/2 dx అటు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ధైర్యంగా ఇంటిగ్రేషన్ చేసేయండి, మనల్ని ఇంకా ఏమీ ఇబ్బంది పెట్టే టర్మ్స్ లేవు. మైనస్లు బాగున్నాయా? ఎక్కడో మైనస్ వదిలేసినట్టున్నా. ఈ మైనస్ ఎక్కడా రాయలేదు, నచ్చిన దగ్గర రాయండి. ఇటు రాయండి, ఇటు రాయండి, ఇటు రాసినా పర్లేదు. ఇటు రాసాను. మైనస్ వై మాత్రం ఇటు వెళ్ళిపోయింది, కాస్ బై సైన్ అంటే కాట్. ఇంటిగ్రల్ 1/y dy ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ కాట్ x/2 dx. 1/yకి ఇంటిగ్రేషన్ log y, కాట్కి ఇంటిగ్రేషను ఏ ఉంచుదాము, కాన్స్టెంట్ అవసరం మనకి ఇక్కడ. కాట్కి ఇంటిగ్రేషను log sin ax, ఇంకా x కోఫిషియంట్ ఏ బైలోకి వస్తుంది, ఇంటిగ్రల్ కాన్స్టెంట్. మైనస్ 1/1 ఏమొస్తుంది, ముందు కాట్కి రాసేయండి. లాగ్ కాట్కి ఇంటిగ్రేషను లాగ్ సైన్ ఏఎక్స్ అంటే x/2 ఎంత ఉంటే అంత, ప్లస్ ఇంకా ఇక్కడ ఏం మిస్ అయింది, ఎక్స్ కోఫిషియంట్ బైలోకి, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ ఎక్స్ గుణకము 1/2 అది బైలోకి, లాగ్ c2. ఓకే, లాగ్ ఎందుకు రాసాము ఇందా చెప్పుకున్నాం కదా, ఇవి రెండు లాగ్స్. ఇక్కడ లాగ్ రాస్తే లాగ్ ఎలిమినేషన్కి బాగుంటుంది. లాగ్ సైన్ స్క్వేర్ x/2 ప్లస్ లాగ్ c2. ఫార్ములా ఏంటి? లాగ్ a/b, లాగ్ a మైనస్ లాగ్ b, లాగ్ a/b. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగ్ రిమూవ్ చేస్తే y ఈక్వల్ టు c2/sin స్క్వేర్ x/2. నెక్స్ట్ ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్, ఇక్కడ ఇదేదో వచ్చింది కదా, ఏమొచ్చింది, y ఈక్వల్ టు c1 secant స్క్వేర్ x/2 ఇంటూనా బయ్యా, ఇంటూ y ఈక్వల్ టు c1 ఇంటూ secant స్క్వేర్ x/2 ఇంటూ ఈ టర్మ్ ఇటు వస్తే y మైనస్ c2 బై సైన్ స్క్వేర్ x/2 ఈక్వల్ టు 0. అది అన్నమాట క్లాస్. ఒకసారి ఫైనల్గా క్లియర్గా చూడండి. క్లియర్గా చూడాలి అంటే మీకు నేను పీడిఎఫ్ పంపించాను కదా, ఈ యూనిట్ క్వశ్చన్స్ అన్నీ చేసి, అక్కడ చూడండి. నోట్స్ పీడిఎఫ్ పంపించాను, అది చూడండి. మీ క్లాస్ అర్థం అవడం కోసం ఇది చేశాను. డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ కాల్ చేసి అడగండి. ఓకే కదా.
కాల్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను. అర్థం కాలేదు, ఏదో వీడియో చేశారో అనుకోకండి.